వందనాలండి. ఈరోజు 23 జనవరి. దేవుడు ఆదరణకర్త అనే విషయం మనకు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన 21:4లో ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును అని రాయబడింది. ఇది వారి అంటే మనందరం అన్నమాట, విశ్వాసులందరూ. ఇది రెండవ రాకడలో జరుగుతుంది, కానీ ఎవ్రీ డే ప్రతిరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం ఏ కష్టం వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు ఆయనే కదా మన ప్రతి బాష్పబిందును, ప్రతి కన్నీటిని తుడిచేవాడు. దేవుడు హాగర్ కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేశాడు. హన్నా కన్నీటిని సఫలం చేశాడు. ఈనాడు నీ దుఃఖాన్ని సంతోష నాట్యంగా మార్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆదికాండం 1:1-21 వరకు చూస్తే హాగర్ సంగతి మనకు అర్థమవుతుంది. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 1-25 వరకు చూస్తే హన్నా ప్రార్థన మనము చూడగలం. ఈ మొదటి వాక్య భాగంలో హాగర్ అనే ఐగుప్తీయురాలు ఆమె దాసి, ఆమె శారాకు దాసిగా ఉంటుంది. అబ్రహాం భార్య అయిన శారా తనకిక పిల్లలు కలగరేమో అనే అనుమానంతో తన దాసి అయిన హాగర్ను భర్త యొద్దకు పంపి ఆమె ద్వారా పిల్లల్ని కనమని పంపినప్పుడు ఆమెకు ఇష్మాయేల్ అనే కుమారుడు కలిగాడు. ఆ తర్వాత శారా కూడా గర్భం దాల్చి ఇస్సాకును కన్నది. ఇష్మాయేలు తన కుమారుడైన ఇస్సాకుతో వారసుడు అగుటకు శారా ఇష్టపడలేదు. అందుకని హాగర్ను ఆమె కుమారుని పంపేయమని తన భర్తతో చెప్పినప్పుడు అబ్రహామును ఆమెను పంపేశాడు. ఆమెకు ఒక తిత్తిలో నీళ్ళు ఇచ్చేసి ఆహారం ఇచ్చి పంపించాడు. ఎన్ని రోజులు వస్తుంది? అది అరణ్య మార్గంలో వెళ్ళాలి, ఎడారి మార్గంలో. ఆమె ఎడారిలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు తిత్తిలో నీళ్ళు అయిపోయాయి. తన కుమారుడు నీళ్లు లేకుండా చనిపోతాడని తెలిసి ఎలుగెత్తి ఏడ్చింది. దేవుడు ఆ చిన్నవాని మొరను కూడా విని నీళ్లు దయచేయడం మనము చూడగలం. అక్కడ ఊట వస్తుంది, నీటి ఊట. అప్పుడు వారి కన్నీరు ఆనంద బాష్పాలుగా మారిపోయాయి. ఇది దేవుడికి మాత్రమే సాధ్యం. మొదటి సమూయేలు 1వ అధ్యాయంలో ఎల్కానా భార్య అయిన హన్నాను చూడగలం. ఆమె గొడ్రాలై ఉండటం వల్ల తన సవతి అయిన పెనిన్న విసిగిస్తూ ఉండేది. హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచూ ఉన్నప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. హన్నా తనకు దేవుడు ఒక మగపిల్లవాడిని ఇస్తే ఆ బిడ్డను దేవునికే ప్రతిష్ఠిస్తాను అని మొక్కుబడి చేస్తుంది. దేవుడు ఆమెకు సమూయేలును కుమారునిచ్చి ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. మొక్కుబడి ప్రకారం సంతోషంగా బిడ్డను దేవునికి ఇచ్చేసింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో మనము బైబిల్లో చూస్తాం. శారా ప్రార్థన ఆలకించాడు దేవుడు. తర్వాత ఇస్సాకు భార్య రాహేలు పిల్లలు లేకుండా ఉంటే ఆమె ప్రార్థన ఆలకించాడు. ఇలాగా అంతెందుకు, మనం రోజు ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకించటం లేదా? మన కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆయన సన్నిధికి వెళ్తే ఆయన మనకు దుఃఖాన్ని సంతోషంగా మార్చడం లేదా? మీరు ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో ఎన్నోసార్లు ఇలా జరిగింది. ఎందుకంటే దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు అని హెబ్రీ పత్రిక 13:8 రాయబడింది. ఆయన నీ దుఃఖమును నాట్యంగాను, నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగాను మార్చుటకు సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సిందంతా విశ్వాసంతో అడగడమే. మరి ఆ విధంగా మనం ప్రార్థన చేసుకుందాం. దయమైడా ఆదరణకర్త, ఇంత గొప్ప దేవుడు మాకు కలిగినందుకు మేము ధన్యులమనే సంగతి మేము గుర్తించి దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.